ఈ ప్రేక్షకులు, అభిమానులు ఎప్పటి నుండో వేచి చూస్తున్న చిత్రాల్లో ఉస్తాద్ భగత్ సింగ్ ఒకటి. పైగా గబ్బర్ సింగ్ తీసిన హరీష్ శంకర్ దర్శకత్వంలో రావడంతో అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఈ సినిమా కథ ఏమిటంటే, నల్లమల సమీపంలో ఓ గూడెం. అక్కడ పాఠాలు బోధించేందుకు చంద్రశేఖరరావు, ఈ పాత్రను కెఎస్ రవికుమార్ నటించారు. చంద్రశేఖరరావు అనే మాస్టారు ఆ గ్రామానికి వస్తారు. అక్కడి జనం కోసం తన జీతాన్ని కూడా అంకితం చేస్తాడు. కూలీ పనులకు వెళ్ళే పిల్లలు మళ్ళీ చదువుల కోసం బడిబాట పట్టేలా చేస్తారు. ఆ ఊళ్ళో పుట్టి పెరిగే అనాథగా ఉన్న చిన్నయ్యని చేరదీసి అతనికి సంరక్షకుడిగా మారి చదువు చెప్పిస్తాడు. ఆ కుర్రాడి భావాలు, అతనిలోని ఆవేశం గ్రహించి భగత్ సింగ్ అని పేరు పెడతాడు. తన తండ్రిని ఉస్తాద్ అని పిలిచేవారని, తన పూర్తి పేరు ఉస్తాద్ భగత్ సింగ్ అని చెప్పుకుంటాడు ఆ కుర్రాడు. ఆ తర్వాత సేవాగుణం ఉన్న మాస్టారు రాజకీయాల్లోకి అడుగుపెట్టి ముఖ్యమంత్రి అవుతారు. చిన్నప్పటి ఉస్తాద్ భగత్ సింగ్ పెద్దయ్యాక ఏసీపీ అవుతాడు. ముఖ్యమంత్రి అయిన తన గురువుకు ఎప్పుడూ రక్షణగా ఉంటాడు. అయితే అసాంఘిక శక్తులతో సంబంధాలున్న చెదలమర్రి నల్లనాగప్ప ఈ పాత్రను పార్థిపన్ నటించారు. ముఖ్యమంత్రి పీఠంపై కన్నేస్తాడు ఈ పార్థిపన్. చంద్రశేఖరరావుని అంతం చేయాలని పథకం రచిస్తాడు. మరి నల్లనాగప్పని ఏసీపీ ఉస్తాద్ భగత్ సింగ్ ఎలా ఎదుర్కొన్నాడు, ఉస్తాదును దెబ్బ కొట్టేందుకు నాగప్ప ఏం చేశాడు అన్నదే సినిమా. ఎలా ఉందంటే, పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కలయికలో సినిమా అనగానే ప్రేక్షకులు గబ్బర్ సింగ్ని గుర్తు చేసుకుంటారు. పవన్ కళ్యాణ్ని ఎలా చూపిస్తే ఆయన అభిమానులకు, సామాన్య ప్రేక్షకులకు నచ్చుతుందో పక్కాగా అలాగే చూపించారు. చాలా సంవత్సరాల తర్వాత ఆ ఇద్దరూ కలిసి సినిమా చేస్తున్నప్పుడు మళ్ళీ అదే స్థాయి అంచనాలు ఏర్పడడం సహజం. ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకునే దర్శకుడు హరీష్ శంకర్ కథపై కంటే కూడా పవన్ కళ్యాణ్ మార్క్ అంశాలపై ప్రధానంగా దృష్టి పెట్టి ఈ సినిమాను తెరకెక్కించారు. లుక్ మొదలుకొని పవన్ కళ్యాణ్ మేనరిజం, సంభాషణలు, పొలిటికల్ ఇమేజ్ ఇలా ఇంచుమించు గబ్బర్ సింగ్ లాగే దమ్ము చూపించే పోలీసు పాత్ర, ఎలివేషన్స్ పక్కాగా మేళవించి సినిమాను తెరకెక్కించారు. కథనం పరంగా చూస్తే సగటు తెలుగు కమర్షియల్ సూత్రాలకు తగ్గట్టే సాగుతుంది. ఏమాత్రం కొత్తదనం కనిపించదు. సాధారణ ప్రేక్షకులు ఆ విషయంలో కాస్త అసంతృప్తి చెందుతారేమో, కానీ అభిమానులకు మాత్రం ఇందులో పవన్ కళ్యాణ్ మరింతగా నచ్చేస్తాడు. ఇటీవల వచ్చిన ఓజీ కూడా అభిమానులను మెప్పించే అంశాలతోనే రూపొందినా ఆ నేపథ్యం, ఇందులో కనిపించిన నేపథ్యం వేరువేరు. ఈ సినిమాలో చాలా రోజులుగా అభిమానులు చూడని వింటేజ్ పవన్ కళ్యాణ్ని చూపించారు. భగత్ సింగ్గా పవన్ తెరపై కనిపించినప్పటి నుండి అసలు వినోదం, డ్రామా మొదలవుతుంది. డాన్స్ ఎపిసోడు, కాలరు ఎత్తరా పాట, మరోవైపు అడవిలోకి వచ్చిన నల్ల నాగప్ప గ్యాంగ్ నేపథ్యంలో సన్నివేశాలతో సినిమా సరదాగా, అదే సమయంలో ఆసక్తిని రేకెత్తిస్తూ ముందుకు సాగుతుంది. సినిమాతో మంచి చెప్పే అవకాశం వచ్చిందంటే నేను అస్సలు వదులుకోను అని చెప్పే దర్శకుడు హరీష్ శంకర్ ఇందులో డిప్రెషన్, దేశభక్తి, సోషల్ మీడియానే జీవితం అనుకుని నలిగిపోయే జీవితాల గురించి మరిన్ని సంభాషణలు రాసి పవన్ కళ్యాణ్తో చెప్పించారు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మొదలవడంతో కథలోని అసలు సిసలు మాస్ కోణం బయటకొస్తుంది. కాకి డ్రెస్సులో గబ్బర్ సింగ్ని గుర్తు చేస్తూ పవన్ సందడి చేస్తారు. రథయాత్ర ఎపిసోడు విలన్కు వార్నింగ్ ఇచ్చే సన్నివేశాలు కథలో వేడిని పెంచుతాయి. ద్వితీయార్థంలో సినిమాకి మరింత బలం. పాత బస్తీ ఎపిసోడ్తో పవన్ కళ్యాణ్, శ్రీలీల మధ్య సాగే సరదా సన్నివేశాలు, ఈ మనసే రీమిక్స్ గీతం, అది తెరకెక్కించిన విధానం, అదే ఎపిసోడ్లో భావోద్వేగ కోణం సినిమాకి హైలైట్. పతాక సన్నివేశాలు కూడా మెప్పిస్తాయి. కథనాలు చాలా వరకు ఊహకు తగ్గట్టే సాగినా పవన్ కళ్యాణ్ హీరోయిజం, ఆయన మాస్ హంగామా, ఆయన ప్రజా జీవిత అభిమాన బలాన్ని గుర్తు చేసేలా సంభాషణలు కట్టి పడేస్తూ మిగతా విషయాలేమీ
గుర్తుకు రాకుండా చేయటం ఈ సినిమా ప్రత్యేకత. ఈ కథ పాత్రల్లో కొత్త కాకపోయినా పవన్ కళ్యాణ్ శైలి, వినోదం, మాసు అంశాలు ఇందులో పుష్కలంగా ఉండటంతో ఆయన మరింత హుషారుగా నటించారు. సాధారణ సన్నివేశాలు సైతం మరో స్థాయికి తీసుకెళ్లారు. రాశీఖన్నా సందడి ప్రథమార్థంలోనే శ్రీలీలకి ప్రాధాన్యం ఉన్న పాత్ర దక్కింది. ఆమె మనసే పాటలో కనిపించిన విధానం ఆకట్టుకుంటుంది. సెకండ్ హాఫ్లో ఆమె పాత్ర నేపథ్యంలో వచ్చే కీలక మలుపు భావోద్వేగాలను పెంచుతుంది. ప్రధాన ప్రతినాయకుడిగా పార్థిబన్ కనిపించిన తీరు బాగుంది. నల్ల నాగప్ప పాత్రపై ఆయన బలమైన ప్రభావమే చూపించారు. అదేవిధంగా కెఎస్ రవికుమార్, రావు రమేష్ కీలకమైన పాత్రల్లో కనిపించారు. ఇక ఈ సినిమాకి ప్రధాన బలం పవన్ కళ్యాణ్ మాత్రమే. అదేవిధంగా పవన్ అభిమానులను అలరించే మాస్ అంశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇక ద్వితీయార్థం కూడా చాలా బాగుంది. అయితే వచ్చినదల్లా ఒక్కటే చిన్న బలహీనత, అదే కొత్తదనం లేని ఓ పాత కథ. కథనం కూడా పెద్దగా కొత్తదనం ఉండదు, కానీ పవన్ కళ్యాణ్ యొక్క శైలిని విస్తృతంగా చూపించినటువంటి ఒక అద్భుతమైనటువంటి మాస్ మూవీ ఈ ఉస్తాద్ భగత్ సింగ్. ఫైనల్గా ఏమిటంటే ఉస్తాద్ భగత్ సింగ్ పవన్ ఇచ్చి పడేశాడు.